32వ రోజు దేవరహస్యాల్లో నిన్నటి కంటిన్యూ చూద్దామా అండి. ఈ కళ్ళని ఎలా ఉపయోగించుకోవాలి, ఈ నోటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఆ సజ్జన సాంగత్యం ఏంటి, చెవులకి ఇంపైన సంగీతం ఏంటి, ఇలా ఎన్నో ఉన్నాయి. నవరసాలు, నవరంధ్రాల ద్వారా ఆత్మానుభూతి పొందుతుంది. దేనిని ఎలా వాడుకోవాలో అనేది పత్రిజీ వచ్చి చెప్పేదాకా కూడా ఇది ఇలా ఉంటుందని ఎవ్వరికీ తెలియదు. ఇది ముఖ్యమైన సందేశం. దీనికి ఆయన హెడ్డింగ్ ఆత్మానుభూతి శాఖలు అని ఇచ్చారు. అది ఎన్ని శాఖోపశాఖలుగా విస్తరించింది, ఎంత విస్తరిస్తుంది ఆత్మ. ఈ ఆత్మ అంతటా నిండి ఉందంటారు. ఎలా నిండి ఉంది? ఆత్మ అంతటా నిండి ఉందనేది ఎవరికి వారే సొంతంగా అనుభవించవలసిన విషయం. అంతటా నిండి ఉన్నది వేరు, అందులో ఒక భాగంగా నేర్చుకోవటానికి వచ్చిన శరీర ఆత్మస్థితి వేరు. ఇది శాఖోపశాఖలుగా అయిపోయి విస్తరించిపోయి ఒక సెల్ఫ్గా మారిపోయి ఒక పరమాత్మ స్వరూపంగా మారిపోతుంది. ఎంత అద్భుతమైన విషయం చెప్పారు ఆయన. దీన్ని విస్తరించాలంటే మనం ఏం చేయాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, ఏం తినాలో మాట్లాడాలో తెలియదు. మరి ఇవన్నీ కూడా వ్రేళ్ళు కుళ్ళిపోకుండా వాటిని ఇంకా జీవం పోసి ధ్యానంతో ఇలా ఉండాలి అలా ఉండాలని ఒక్కొక్క మాస్టర్ని ఎలా ఉండాలో వాళ్ళ పనులు అప్పజెప్పటం వలన అవి ఇంకా విశృంఖలత్వంగా మొత్తం వేళ్ళు కూరుకొని మర్రి వృక్షంలాగా ప్రపంచమంతా ఒక మహావృక్షం ఉంటే ఎలా ఉంటుందో దృశ్యం ఊహించుకోండి. అనంత విశ్వమంతా కూడా ఒక మహావృక్షంలాగా ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలా అది మరి శాఖోపశాఖలుగా మనం వెళ్ళిపోతాము. అప్పుడు నేను అనేది ఎక్కడ ఉంది? అప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? నేను అనేది అపరిమితమని అర్థమైంది. ఈ సందేశం పత్రిజీ స్వయంగా ఇచ్చారు. ఇప్పుడు నీకు అర్థమైందా నువ్వంటే ఏమిటో అని? ముఖ్యంగా అందుకోలేని ఆత్మ శిఖరాలు అనేకం. ఈ ఆత్మోన్నతి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు శిఖరాగ్రం చేరుతుంది. ఆ శిఖరాగ్రాన్ని ఎలా అయితే అందుకుంటామో ఒక ఎవరెస్ట్ శిఖరాగ్రం లాగా ఈ ఆత్మ కూడా ఉన్నతికి ఇంకా పైన ఉన్న ఉన్నత స్థితికి వెళ్ళిపోయినప్పుడు వాటిని ఆత్మోన్నతి శిఖరాలు అంటారు. అందులోని ఆత్మ శిఖరాలు అనేకం. ఇవి ఏనాటి నుంచి ఉన్నాయో, కోట్ల యుగాల నుంచి ఉన్నాయో, లక్షల యుగాల నుంచి ఉన్నాయో, లక్షల సంవత్సరాల నుంచి ఉన్నామో, అవి మన ఆత్మ శిఖరాలుగా ఈ భూమి మీద మన జ్ఞానాన్నంతా నిక్షిప్తం చేసి వెళ్ళిపోతూ ఉంటాం. అలా ఎన్నో నిగూఢమైన రహస్యాలు ఈ భూమి మీద ఉన్నాయి. అవి అందుకోలేనటువంటి ఆత్మ శిఖరాలు. అందుకనే ఆత్మ యొక్క జ్ఞానం వేరు, అందుకోలేనటువంటి ఆత్మ శిఖరాలు అనేకం ఉంటాయి. అవి అన్నీ అందుకోవాలని ప్రయత్నిస్తే పతనమైపోతారు. అందుకోవాలని ప్రయత్నిస్తున్నాం కానీ ముక్కలైపోతుంది ఈ శరీరం. ఎందుకంటే ఒక్కొక్క శిఖరంలో ఒక్కొక్క నిగూఢ రహస్యం ఉంది. అంటే అవి అందుకోలేరు, ఎవరు తీసుకోలేనటువంటి రహస్యాలు ఉంటాయి. ఒక్కొక్క శిఖరంలో ఒక్కొక్క నిగూఢ రహస్యాల్లో కూడా రహస్యంగా వేరుగా ఉంటుంది. ఇక్కడ రహస్యం వేరు, గూఢ రహస్యం వేరు. తెలుసుకోవాలన్న షాక్ కొట్టినట్లే శరీరం దెబ్బతింటుంది. ఏదైతే తెలుసుకోవాలని ప్రయత్నించి ఆ తలంలోకి వెళ్ళగలిగామో, లేదా ఒకానొక లోకంలోకి వెళ్ళమంటే ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి అంటే శరీరం దెబ్బతింటుంది. ఇలా నా సూక్ష్మ శరీరం దెబ్బతిన్నది, నా మహాకారణ శరీరం దెబ్బతిన్నది, నా కారణ శరీరం దెబ్బతిన్నది. ఆ నిగూఢ రహస్యాలు తెలుసుకోవాలని వెళ్ళినప్పుడు దెబ్బతిన్న ఈ శరీరాన్ని బ్రతికించి నిల్చోబెట్టింది మళ్ళీ పత్రిజీయే. ఒక్కొక్క శిఖరంలో నుంచి అగ్ని పుడుతుంది. జ్ఞానాగ్ని దగ్ధాది కర్మణ్యే అన్నారు. ఈ జ్ఞానం అనే అగ్ని మన శరీరంలో ఎలా పుడుతుందో ఆ శిఖరంలో నుంచి ఒక అగ్ని పుడుతుంది. భస్మమైపోతాము. ఎలా భస్మమైపోతామంటే ఒక ఉదాహరణ నేను చెప్తాను. నా కారణ శరీరం ఒకసారి ఈ సత్యలోకం కూడా దాటి వెళ్ళిపోయింది. స్ఫటిక లోకము, అవి ఎన్నో లోకాలు ఉన్నాయి. ఆ లోకాలన్నీ దాటి కేకెన్ లోకం, ఇవి మొత్తం దాటుకొని వెళ్ళిపోయింది. ఎక్కడికో వెళ్ళిపోయానో నాకే తెలియదు. తీరా అది ఒక ప్రపంచం అనాలా, లోకం అన్నారా? లోకం అన్నామంటే ఒక గ్రహాన్ని అంటారు.
ఒక గిరి గీసుకొని ఇది ఒక లోకం, భూలోకం, శుక్రగ్రహం ఇలా అంటాము. కానీ అది గ్రహం కాదు, ఒక లోకం కాదు. దానికి ఏం పేరు పెట్టాలో నాకు తెలియదు. మొత్తం అంతా కూడా ఒక లైట్ బ్లూ రంగులో ఉంది. ఒక పెద్ద రాయి ఉంది. ఆ రాయి మీద వేళ్ళల్లో వేలు పెట్టుకొని కూర్చున్నారు పత్రిజీ. నేను చాలా దూరాన ఉండి ఆయన ఎప్పుడు కళ్ళు తెరుస్తారా అని చూస్తున్నాను. ఇంత దూరం వచ్చాను ఎందుకంటే నాకు ఏ ఆలోచన లేదు, కూర్చున్నాను. నెమ్మదిగా ఆయన కొంచెం ఇలా కనురెప్పలు తెరిచారు. అంతే, ఆ కొంచెం కనురెప్పలు తెరవగానే దానిలో నుంచి కిరణాల్లాగా వచ్చి మొత్తం బూడిద కుప్పైపోయింది నా కారణ శరీరం. అంటే ఆ స్థాయికి నా స్థాయి సరిపోలేదు. ఆ స్థాయి కాదు నాది. వెళ్ళటమైతే వెళ్ళాను. సో అండి, చూడటమైతే చూశాను, కానీ ఆయన కళ్ళు విప్పగానే భస్మమైపోయాను. ఆయన కళ్ళు విప్పినా సరే ఆ పరిధిలో నేను నిలబడగలిగి ఆయనతో మాట్లాడగలగాలి అంటే ఇంకా నేను ఎంత సాధించాలి. నాకు మెలకు వచ్చింది ధ్యానంలో. ఆ రోజు క్లాస్ ఉంది. వర్షం మూలాన క్లాస్ కూడా ఆగిపోయింది. నేను కూర్చున్నా. అటు ఇటు ఎంత వేగంగా తిరుగుతుంటే అప్పుడు సార్ కుర్చీలో కూర్చొని కనిపించారు. ఎన్ని కారణాలు, ఎన్ని జన్మలు, సరైనవి కానీ సరికానివి కానీ ఈ కారణాలన్నీ కలిపి ఒక కారణలోకం ఉంటుంది. ఆ కారణలోకం నుండి కారణ శరీరం తయారవుతుంది. ఆ కారణ శరీరంలో అశుద్ధం మరి శుద్ధం రెండూ ఉంటాయి. సూక్ష్మ శరీరంలో సరికానివి ఉంటాయి, సరైనవి ఉంటాయి. సరికాని ఆలోచనలు ఉంటాయి, సరైన ఆలోచనలు ఉంటాయి. అన్నీ కలగలిపినటువంటివి ఈ దేహాలు. అలాంటి ఆ కారణ శరీరం బూడిదైపోయింది. సంతోషించు అన్నారు. సంతోషించు అంటే అదేంటో అంత లోతు తెలియలేదు. అది అయిపోయింది. అది అయిపోయినాక పత్రిగారు వచ్చారు. పత్రిగారు వచ్చినప్పుడు, సార్ నేను మిమ్మల్ని చూశాను అక్కడ అన్నాను. ఒకసారి నా కళ్ళల్లో అలా చూస్తూ కరచలనం చేశారు. చూశారా అన్నారు. చూశాను సార్. అంటే అక్కడ మాట్లాడటం ఏమీ లేదు. వట్టిగా చూశానన్నాను. చూశారు కదా, అంతవరకు ఆలోచించండి అన్నారు. అది అయిపోయింది. ఇక ఆ విషయం నేను మర్చిపోయాను. మాకు విజయవాడలో ఎగ్జిబిషన్ పెట్టారు. ఆటో రేటింగ్ పద్మా మేడం ఎగ్జిబిషన్కి వెళ్ళి ఎవరో రాజస్థానీ వాళ్ళు చిత్రం వేస్తున్నారని తెలిసి ఇప్పటి పత్రిగారు ఫోటో ఇచ్చి ఇలాంటి చిత్రం వేసిమ్మని అన్నారు. తర్వాత వాళ్ళన్నీ మూటముల్లి సర్దుకునే సమయానికి అప్పుడు వెళ్ళారు. పద్మా మేడం ఇచ్చింది నాకు తెలియదు, వాళ్ళకి తీసుకువచ్చింది నాకు తెలియదు. ఆ చిత్రం చూసి ఇదేంటి ఇలా వేశారు, నేను ఇచ్చిన ఫోటో ఏంటి, మీరు వేసింది ఏంటి అని అడిగారు. అతను నేను చిత్రం చూసి ఎంత ప్రయత్నించినా నాకు ఇలానే వచ్చింది మేడం అని చెప్పారు. ఇక చిత్రపటం తీసుకొని మేడం వచ్చేశారు. వచ్చి దాన్ని నాకు చూపించారు. ఆ చిత్రం చూడంగానే ఆశ్చర్యపోయాను. ఆ లోకంలో మిలియన్లు కోట్ల జ్ఞానపు సంపద ఒక ముద్ద అయిన ఆ ముద్దలో నుంచి మీరు ఎవరికి ఏది కావాలనుకుంటే అది వస్తుంది. ఆయన జ్ఞానం ఇచ్చారని కాదు, మనకి ఏది కావాలనుకుంటే అది వస్తుంది. దాంట్లో నుంచి కల్పవృక్షం అంటారే, అలా అక్షయ పాత్ర లాంటిది ఆయన జ్ఞానం. అక్షయ పాత్ర లాంటిది తీసిన కొద్దీ వస్తూనే ఉంటుంది. ఆ లోకంలో ఎవరినైతే నేను చూశానో, ఏ రూపంతో అయితే నేను చూశానో అదే రూపంతో ఈయన ఈ చిత్రం వేసి ఇచ్చారు. ఇదేం అద్భుతం చెప్పండి. నేను చూడటం ఏంటి, ఈవిడ ఫోటో ఇవ్వటం ఏంటి, ఆ అబ్బాయి ఇలా వేయడం ఏంటి, ఆ చిత్రం పటాన్ని పత్రిసరికి ఇచ్చారు. ఎంత వృద్ధాత్మ, ఎంత పురాతనమైన ఆత్మది. అది శరీరం కాదు. ఇక్కడ ఈ శరీరం కూడా పత్రిగారి మాయా రూపం. ఇది ఆయన అసలు ఇది కాదు. ఈ చిత్రంలోంది, ఈ చిత్రం సార్ చూసి ఇది నా అసలైన రూపం అని చెప్పారు. అలా నిగూఢంగా ఎన్నో ఉంటాయన్నమాట. యాక్చువల్లీ చెప్పాలి అంటే సుభాష్ పత్రిజీ అనే బుక్ చదివితే తెలుస్తుందండి. పత్రి సార్ ఒకసారి క్యాంప్కి వెళ్తారు. ఈయన తెనాలి ఫర్టిలైజర్స్లో జాబ్ చేస్తున్నారు. అప్పుడు ఆ జీప్ బోల్తా పడిపోతుంది. ఆ డ్రైవరు గబగబా బయటికి ఎలాగో వచ్చేసి, సార్ మీరు ఎక్కడున్నారంటే, ఎందుకయ్యా నిద్రలో నుంచి లేపావు అంటూ బయటకు వచ్చారటండి. ఆ క్షణం నుండి పత్రిజీ, సుభాష్ పత్రిజీ అనే ఆ దేహంలో ఇప్పుడు మనము మన కంటికి కనపడని ఒక అద్భుత చైతన్యపు ఆత్మ రూపాన్ని మనము పత్రిజీగా పిలుచుకుంటున్నాము.
అదన్నమాట అండి విషయం. ఇది నేను ఒక బుక్లో చదివిందే సుమండి. సో మాస్టర్స్ ఎలా మనకి రావాలో వాటంతట అవే వస్తాయి. మనం కోరుకునేవి రావు, ఏం రావాలో వస్తాయి. ఒక్కొక్క శిఖరం నుంచి అగ్ని పుడుతుంది, భస్మం అయిపోతాం. అలాగే ఒక శిఖరం కానరాని భయంకర అంధకారంలో మునిగిపోయి ఉంది. అసలు అంధకారంలో మనకి ఏమీ కనబడదు. వెళ్ళామంటే మాడిపోతాం, మనం దాన్ని చూడలేం. అసలు ఆ అంధకారం ఎంత భయంకరంగా ఉందో చెప్పటానికి కూడా రాదు. అవన్నీ అందుకోవాలని ఎప్పటి నుంచో వెతుకుతున్న ఋషులు, మునులు ఇంకా హిమాలయాల్లో ఉన్నారు. ఈ ఉన్నత ఆత్మోన్నత శిఖరాలు అందుకోవాలని లక్షల సంవత్సరాల నుండి, వేల సంవత్సరాల నుంచి పరిశోధిస్తూ తమ శరీర పుష్టిని, తమ ఆత్మ ఎదుగుదలని పెంచుకునేవారు ఇప్పుడు కూడా హిమాలయాల్లో ఉన్నారు. యుగ యుగాల నుంచి వెతుకుతున్న ఆత్మలు యుగ యుగాల నుంచి వెతుకుతున్నాయట. ఆత్మోన్నత శిఖరాలు ఎక్కడ ఉన్నాయి, వాటిలో నుంచి నిగూఢమైన రహస్యాలు తీసుకోవాలని ఆ ఆత్మలు పుట్టి చచ్చి ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాయి. యోగులు ఎదురు చూస్తూనే ఉన్నారు, మునులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ ఆత్మలుగా వచ్చి మళ్ళీ ఇక్కడే ఉండలేక వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి వాటి కోసమే వచ్చినటువంటి ఆత్మలు ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఎన్ని గడియలు, ఎన్ని గంటలు, ఎన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి, ఒక్కొక్కళ్ళకి ఎన్ని యుగాలు గడిచిపోయాయో. ఆ ఆత్మ శిఖరాల జ్ఞానాన్ని ఎవ్వరూ అందుకోలేకపోయారు. వాళ్ళ తపస్సు, వాళ్ళ తపనతో అవి అందుకోవాలని ప్రయత్నించి బూడిదైపోవటం. నేను ఎట్లా బూడిదైపోయానో అలాగే బూడిదైపోతారు. అందుకని మన శరీరం ఉంటేనే సూక్ష్మ శరీరం కానీ కారణ శరీరం కానీ ఏదైనా ప్రయాణించినప్పుడు అవి దెబ్బతిన్నాయంటే ఈ శరీరం కూడా దెబ్బతింటుంది. ఇలాంటి జ్ఞానాన్ని అందుకోవటానికి వాళ్ళెంత తిప్పలు పడ్డా ఉపయోగం లేదు. ఎన్ని యుగాలు వ్యర్థమైపోయాయో, ఏం చెయ్యాలో తెలియక హిమాలయాల్లో పుట్టి చచ్చిపోయే ఆత్మలు, పరిణామ క్రమంలో ఎదుగుతున్న ఆత్మలు కానీ వాటి కోసం ఎదురు చూసే యోగులు, మునీశ్వర్లు కానీ అల్లాడిపోవటం చూశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జ్ఞానాన్ని వాళ్ళు తేలేరు, అందుకోలేరు. అందుకని అలాంటి జ్ఞానాన్ని, ఆ ఆత్మ శిఖరాల జ్ఞానాన్ని అందించడానికి పత్రిజీ ఈ భూమి మీదకు వచ్చారు. ఎవ్వరూ చెప్పలేనటువంటి ఆ జ్ఞానాన్ని అందించడానికైనా ఆవిర్భావం. ముఖ్యమైన అసలు రహస్యం ఇది. ఆయన దగ్గర జ్ఞానాన్ని తీసుకోవటానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారు అంటే ఇక వారికి అంచెలంచెలుగా ఇక మనం ఈ శ్వాస వదిలేదాకా అందుతూనే ఉంటుంది. జ్ఞానం అందదు అనటం సరికాని విషయం. జ్ఞానం అందుకోవటానికి ప్రయత్నించకపోవటం మనదే తప్పు. అక్కడ అందరికీ అందుతుంది అది. ఆయన దగ్గర ఇంకా అలాగే ఎందుకు ఉండిపోయింది చెప్పండి? ఆ జ్ఞానం ఇప్పుడు ఎందుకు ఇవ్వడానికి వచ్చారు? ఈ భూమి మీద ఇవ్వటానికి కారణం ఇప్పుడు తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. పరిణామం మారింది. భూమిని రక్షించడానికి ఒక పక్క, భూమి యొక్క జీవశక్తిని పెంచడానికి ఒక పక్క ఎంతెంత మందిని భూమి మీదకి ఆయన తీసుకువచ్చారంటే ఈ భూమి మీద 1,40,000 మంది మాస్టర్ని పిరమిడ్ కట్టడానికి, ధ్యాన యాగాలు, ధ్యాన యజ్ఞాలు చేయటానికి. ఓకే, కానీ అంతకు మునిపే ఒక్కొక్క జట్టుని భూమి మీదకు పంపారు. నెమ్మదిగా జీవశక్తిని తట్టుకునే విధంగా, శరీరం దెబ్బతినకుండా తట్టుకునే విధంగా జీవశక్తిని ఇచ్చి వారిని తయారు చేశారు. ఇంతమంది యోగులుండి, ఋషులుండి, ఇంతమంది యోగీశ్వరులుండి ఆది శంకరాచార్యులు పుట్టారు, కృష్ణుడు పుట్టాడు, రాముడు, క్రీస్తు, బుద్ధుడు వచ్చారు. ఇక తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎంతోమంది వచ్చారు. మనకు తెలిసిన వాళ్ళు వీడు కాబట్టి వీరినే తెలుసుకున్నాము, వీరి గురించి మాత్రమే తెలుసుకున్నాము. ఇదే పాఠం చదువుతూ ఉన్నాము. యుగ యుగాల నుంచి ఎంతమంది మాస్టర్లు వచ్చారో, ఈ భూమి మీదకి ఇంతమంది వచ్చినా కూడా ఈ భూమి మీద అలాగే ఎందుకు ఉండిపోయింది? ఎందుకు జ్ఞానవంతం అవ్వలేదు? ప్రశ్న. మరి ఎందుకు ఇలా ఉండిపోయింది అని అంటే ఇక్కడ మనకి ఎన్నో భీకరమైన యుద్ధాలు జరిగాయి. భూమి కోసం మనం పురాణాల్లో చదివాం, సినిమాల్లో చూసాము. ప్రతి ఒక్కరూ భూమిని ఎత్తుకుపోవటానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఈ భూమి కోసం ఈ ప్రపంచం గడగడలాడే పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తం వణికిపోయింది. ఆ యుద్ధానికి ఎంతోమంది యుగ పురుషులు వచ్చి ఈ భూమిని రక్షించారు. కారణం ఏంటంటే
ఈ భూమిలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు ఉండటం ఒకటి, యూనివర్స్లో ఉన్న అన్ని రకాల జ్ఞానాలు ఇక్కడ పొందుపరచటం ఒకటి. ఇక్కడ నన్ను పత్రిజీ ఒక మాట అడిగారు, యుగాల నుంచి ఉన్నావు, నీ ఆఖరి జన్మ అయిపోయింది, ఇక్కడ పని చేయటానికి వచ్చావు, నేను ఎన్నో లోకాల వారి దగ్గర ఎన్నో అనుమతులు తీసుకొని నిన్ను ఈ భూమి మీదకు తీసుకువచ్చాను, ఇప్పుడు నీకు కొన్ని పనులు అప్పచెప్పాను అని అన్నారు. అంటే నిజమే సార్, జగన్నాథ్ గట్టు మీదకి వచ్చినాక నాకు వెళ్ళిపోదామనే ఉద్దేశం వచ్చింది. కొంచెం కష్టం కూడా అనిపించింది. పెద్దవారి మన కనికరం కూడా ఇక్కడ కొంతమందికి లేకపోయింది. ఇక్కడ కొన్ని కారణాల వల్ల ఉండటం కష్టమైనప్పుడు ఆయన ఈ మాట అన్నారు. ఎందుకన్నారు? ఒక పని అప్పచెప్పారంటే కష్ట నిష్ఠురాలు ఎన్నో ఉంటాయి. 25 సంవత్సరాల నుండి నేను అప్పచెప్పిన పనులు చేయటానికి నీవు చాలా కష్టపడ్డావు. మనుషులకు అర్థం కాదు, అర్థం తెలియదు, అంతరార్థం తెలియదు, పరమార్థం తెలియదు, నిగూఢ రహస్యం తెలియదు. ఇలాంటి వాళ్ళు నిన్నెలా అర్థం చేసుకుంటారు? నన్ను ఆయన దేనికి తీసుకువచ్చారో ఆ పనే నేను చేస్తున్నాను. ఇంకొకళ్ళ పని నేను చెయ్యను, నా పని వాళ్ళు చెయ్యలేరు. అలాగే ఇక్కడ నువ్వు కావాలనుకున్నప్పుడల్లా శరీరం దొరుకుతుందా అని అడిగారు. ఇది నాకు షాక్, ఆశ్చర్యం వేసింది. నేను ఇచ్చిన పని చేయకుండా కష్టమని అనుకుంటే ఇప్పుడు కాదులే, తర్వాత చేద్దాం అనుకుంటానికి, ఇంకొక జన్మ ఎత్తవచ్చులే అని అనుకోవటానికి, మళ్ళీ జన్మ అంటే ఏమనుకుంటున్నావు? మళ్ళీ భూమి మీదకి రావటం అంటే మాటలా? వెళతావు, నీ స్థానానికి వెళ్ళిపోతావు, ఇంకా పై స్థానానికి వెళ్ళిపోతావు. మళ్ళీ భూమి మీదకి రావాలంటే ఒక స్థాయిలో ఉన్న నువ్వు మళ్ళీ పుట్టాలి అంటే యుగాలు పట్టవచ్చు. మళ్ళీ ఈ భూమి మీదకు వచ్చి పని చెయ్యాలన్నా చెప్పాలన్నా, నేనేమన్నా ఈ భూమి మీద మిగుల్చుకొని పోయింది ఉన్నా మళ్ళీ ఈ భూమి మీద శరీరం దొరకాలంటే యుగాలు పడుతుందట. ఇది నేను ఆశ్చర్యపోయే విషయం. నాకే నా ఎవరికైనా కూడా అడిగాను, ఎవరికైనా వర్తిస్తుంది, ఎదగని ఆత్మలకి తప్ప అని చెప్పారు. మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామా అండి? ధన్యోస్మి.